మహానాడు ఎన్నడూ లేని విధంగా కడప గడపలో 3 రోజులపాటు సాగింది. మహానాడు విజయవంతం కూడా అయింది. అంతటా నారా నామస్మరణంతో తరించింది. నారా లోకేష్ను భావి వారసుడిగా ఘనమైన ఆమోదముద్ర వేసింది. ఇక ఈసారి ప్రత్యేకత ఏమిటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆసరాతో నా మనవడు లోకేష్ నా వారసుడు అని సీనియర్ ఎన్టీఆర్ చేత పలికించటం. అదేవిధంగా తాను లేని తెలుగుదేశం పార్టీ గడిచిన దశాబ్దాల నుంచి నేటి వరకు ఏ విధంగా సక్సెస్ఫుల్గా సాగుతూ అనేక కార్యక్రమాలను అమలు చేసిందో కూడా సీనియర్ ఎన్టీఆర్ గుర్తు చేసుకున్నారు. చంద్రబాబు నాయకత్వ ప్రతిభను కూడా ఏఐ ద్వారా రూపొందించిన సీనియర్ ఎన్టీఆర్ బాగానే పొగిడారు. మొత్తానికి నందమూరి వారు స్థాపించిన టీడీపీకి అసలైన వారసులు నారావారే అని ఏఐ ద్వారా సీనియర్ ఎన్టీఆర్ ఆమోదముద్ర వేశారు. అలా చంద్రబాబు తర్వాత వారసుడు ఎవరు అన్నది కూడా స్పష్టమైపోయింది. ఇంతటి ఘనమైన కార్యక్రమానికి ఎన్టీఆర్ వారసులుగా ఉన్నవారు ఎవరూ కనిపించలేదు. మహానాడులో నందమూరి వారు ఎక్కడా కనిపించలేదు. వారు వీరు ఎందుకు, అసలైన వారసుడు నందమూరి బాలకృష్ణ ఎక్కడా కానరాలేదు. ఇంతటి దిగ్విజయంగా మహానాడు జరిగితే బాలయ్య ఏరి అన్న చర్చ మరోవైపు సాగింది. ఆయన మామూలువారు కాదు. ఎన్టీఆర్ ఒకనాడు ముఖ్యమంత్రిగా ఉండగా నా రాజకీయ వారసుడు బాలయ్యే అని చాటి చెప్పినవారు. ఆనాడు ఏఐలు లేవు, ఆ చిలక పలుకులు లేవు. స్వయంగా అన్నగారు తన కంచు కంఠంతో చెప్పిన మాటలు అవి. అదంతా 1987లో జరిగిన ముచ్చట. ఆనాడు మండల ఎన్నికల సందర్భంగా బాలయ్య టీడీపీ విజయం కోసం తన సినిమాలను సైతం కొన్నాళ్లపాటు పక్కనపెట్టి అలుపు లేకుండా ఉమ్మడి ఏపీ అంతా తిరిగిన రోజులు. ఇక ఎన్టీఆర్ సమక్షంలోనే చాలా అద్భుతంగా నాడు బాలయ్య చేసిన ప్రసంగం చూసిన పెద్దాయన ముచ్చటపడి మనసులోది ఏదీ దాచుకోకుండా బాలయ్యే నా వారసుడు అనేశారు. ఇక తెలుగుదేశం పార్టీలో 1995లో సంక్షోభం పుట్టింది. ఆగస్టు 3వ వారంలో పుట్టిన ఆ సంక్షోభం కాస్త నెలాఖరు నాటికి అన్నగారిని మాజీ సీఎంగా చేసింది. ఆ తర్వాత ఎన్టీఆర్ చంద్రబాబుకి ఒక సవాల్ చేశారు. పార్టీ కోసమే తనను పదవీచ్యుతుడిని చేశాను అని చెబుతున్నప్పుడు హరికృష్ణను సీఎంగా చేయవచ్చు కదా అని ఒక బహిరంగ సభ వేదికగా ప్రశ్నించారు. దీనిని బట్టి ఎన్టీఆర్కు తన వారసులుగా బాలయ్య లేదా హరికృష్ణ ఉండాలన్నది ఏకంగా బహిరంగంగానే ప్రకటించటం ద్వారా రుజువైంది. ఈ నేపథ్యంలో 3 దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహిస్తూ వస్తున్న చంద్రబాబు తన వారసుడిగా లోకేష్ని దాదాపుగా ప్రకటించేశారు. ఈ కీలకమైన సందర్భంలో నందమూరి వారసులు ఎక్కడా అన్న చర్చ వస్తోంది. మహానాడు అంటే నందమూరి బాలకృష్ణ సందడి చేయటాన్ని అంతా చూసేవారు. ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నారు. పైగా పార్టీకి ప్రచారకర్తగా 4 దశాబ్దాల నుంచి ఉన్నారు. ఎన్టీఆర్కు కుమారుడిగా, బాబుకు వియ్యంకుడిగా, లోకేష్కి మామగా ఉన్న బాలయ్య ఇంతటి ప్రాధాన్యత కలిగిన మహానాడుకు హాజరు కాకపోవటం మీద చర్చ సాగుతోంది. అంతేకాదు, ఆయన హైదరాబాద్లో ఎన్టీఆర్ ఘాటు వద్ద నివాళిని కూడా ఈసారి అర్పించలేదు. మరి బాలయ్య ఎక్కడ ఉన్నారు, ఏమి చేస్తున్నారు అంటే ఆయన విదేశాలలో షూటింగ్ నిమిత్తం ఉన్నారని అంటున్నారు. ఆయన ఆ పనుల వల్లనే రాలేదు తప్ప మహానాడుకు దూరం కావటానికి ఎలాంటి వేరే కారణాలు లేవని అంటున్నారు. అయితే నందమూరి వారు ఎవరూ పెద్దగా కనిపించకపోవటం మీదనే చర్చ సాగుతోంది. మరోవైపు చూస్తే టీడీపీలో బాలయ్యకు కూడా కీలకమైన పదవి ఇవ్వాలన్న డిమాండ్ కూడా ఉంది అని అంటున్నారు. కూటమి ప్రభుత్వం చూడటానికి మేడిపండులా కనిపిస్తున్నా లోలోపల మాత్రం ముసలం మొదలైందనే వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. పార్టీలో మొత్తం నారావారి పెత్తనం నందమూరి ఫ్యామిలీకి మింగుడు పడటం లేదు. అందుకే 3 రోజులు జరిగిన ఈ మహానాడులో నందమూరి వారసత్వం ఎక్కడా కనిపించలేదు అనే వాదనలు కూడా ఉన్నాయి. చూడాలి మరి బాలయ్య గైర్హాజరు వెనుక ఉన్న కారణాలు ఏమిటి అన్నవి.